కీర్తి నేను వచ్చాను, నువ్వు ఎక్కడున్నావు? పక్కనే మెకానిక్ దగ్గరకు వచ్చాను. ఒక్క 5 minutes స్కూటీ ఇచ్చేసి వస్తాను. దట్స్ ఓకే, నేను వెయిట్ చేస్తాను. బాయ్. क्या रे बम फिक्स कर दिया क्या? अंता पक्का ना? పక్కా. ఆర్ట్ గ్యాలరీ ఎంట్రన్స్ లో లోపల ఒకేసారి 345 కి బూమ్. ओके ओके మనం ఫాస్ట్ గా ఎస్కేప్ కావాలి. గంటలో సిటీ దాటేయాలి. కమ్ ఆన్, బాంబ్ కా मैटर किधर भी लीक ना होना. चलो ठीक है, चलो चलो. కంట్రోల్ రూమ్ కమ్ ఇన్. దిస్ ఇస్ సబ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ హియర్. బాంబ్ స్క్వాడ్ అర్జెంట్ గా అలర్ట్ చేయండి. ఆర్ట్ గ్యాలరీలో 345 బాంబ్ పేలుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. ఓవర్ అండ్ అవుట్. అందరిని ఆపండి, స్టాప్ దెమ్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ పోలీస్ ఎమర్జెన్సీ. అందరూ బయటకు వెళ్ళండి. చెప్తాను. మా ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోపలంతా వెతికాము, కానీ ఎక్కడా బాంబు పెట్టిన దాఖలాలు కనబడటం లేదు. ఓకే, రిలాక్స్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాంబు పెట్టారనే న్యూస్ నీకు ఎవరు చెప్పారు? గోడ పక్కన ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను సార్. వాళ్ళెవరు? అంటే గోడ అడ్డుగా ఉంది కదా, సో కనబడలేదు. అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అంటే ఆకాశవాణి పలికిందా, లేక స్కిజోఫ్రెనియా రోగం ఉందా? అంటే ఐ మీన్, ఎవరూ లేకపోయినా ఉన్నట్టు, ఎవరూ మాట్లాడకపోయినా మాట్లాడినట్టు అనిపిస్తుందా? అది కాదు సార్. షట్ అప్! నేను నీ డ్రామా అంతా గమనిస్తూనే ఉన్నాను. ఏదైనా సెన్సేషన్ చేస్తే టీవీలో కనపడచ్చు, పబ్లిసిటీ అవుతుందనే కదా నీ ఏదో ప్లాను. డిపార్ట్మెంట్ గా చెమటలు పట్టించావు కదయ్యా. ఉరుకులు పరుగులు, ట్రాఫిక్ జామ్ అంతా వేస్ట్. కాసేపు ఆగితే పైనుంచి నాకు షంటింగ్ మొదలవుతుంది. అర్థమైందా? సార్ మీరు నమ్మట్లేదు. అక్కడ నిజంగా బాంబు ఉంటే లేదు కదా. ఎదవలాజికులొద్దు సార్. గెట్ అవుట్! ఒక్కడే ఉన్నాడు, వెళ్ళు. నువ్వేంటో మీ సంగతి ఏంటో బాగా తెలుసు. ఏదో రోజు మీ అందరూ కూడా టీవీలో వస్తారు, అది గ్యారంటీ. వెళ్ళు. హలో కీర్తి, వచ్చావా? సారీ, సడన్ గా వెళ్లాల్సి వచ్చింది. టీవీలో చూశాను, బాంబ్ అనగానే భయమేసింది. నథింగ్ హ్యాపెండ్ నా? అది వదిలే, చెప్పు. 8:30కి సెలబ్రేషన్స్ లో కలుద్దామా? ఎనీథింగ్ స్పెషల్? యా, లిటిల్ స్పెషల్. ఓకే, ఐల్ బి దేర్. బాయ్. హాయ్. వెరీ పంక్చువల్. సారీ, డిస్టర్బ్ చేయలేదు కదా? లేదు, కానీ నువ్వేంటి ఇక్కడ? హే, కపుల్స్ ఎంట్రీ కదా. దేనికి? ఏంటి, పబ్ కా? ఎస్, పబ్ కి ఇన్వైట్ చేస్తానన్నావు కదా, చూసావా సర్ప్రైజ్. నేనే నిన్ను ఇన్వైట్ చేశాను. ఏంటి, కమాన్. ఓకే. నీకో సంగతి తెలుసా? అబ్బాయిలకే కపుల్ ఎంట్రీ, అమ్మాయిలనైతే సింగిల్ గా అలౌ చేస్తారు. ఫ్రీగా కాక్టైల్స్ కూడా ఇస్తారు. నిజమా? గర్ల్స్ ని సింగిల్ గా అలౌ చేస్తారని తెలిస్తే నిన్న అసలు పిలిచుండేదాన్నే కాదు. అయితే నేనెందుకు? వెళ్ళిపోతా. హే, ఐమ్ జస్ట్ జోకింగ్. ఐమ్ కమింగ్ ఫర్ ది ఫస్ట్ టైం. ఆఫ్టర్ యు. హాయ్ మ్యాన్. విక్రమ్, నువ్వు రెగ్యులర్ గా వస్తుంటావా? యా. అవును, కపుల్స్ ఎంట్రీ కదా, రెగ్యులర్ గా అంటే హౌ డు యు మేనేజ్? ఐ హావ్ అ లాట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్. కాదు కూడదు అంటే ఇక్కడే చాలా మంది దొరుకుతారు. దొరుకుతారా? వాట్? ఐ మీన్, ఇక్కడ చాలా మంది అమ్మాయిలు సింగిల్ గా వస్తారు. అందులో మనకు నచ్చిన వాళ్ళని ట్యాకిల్ చేసి సెట్ చేయడమే. ఎక్స్క్యూజ్ మీ, యు టాకిల్ గర్ల్స్? అవును. నిజమా? దట్స్ వెరీ ఈజీ. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అట్ ఆల్. నాట్ ఎ బిగ్ డీల్, హ? ఊరికే కబుర్లొద్దు. యు డోంట్ బిలీవ్ మీ? నో. ఓకే, ఇక్కడ ఎంత మంది ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరిని పడగొట్టమంటావు చెప్పు. ఏంటి, బెట్? యా, బెట్. హౌ మచ్?
1 sec. $5,000. ఓకే డన్. ఓకే, ఎవరిని పాటు కొట్టాలో చెప్పు. దాట్ గర్ల్. 1 minute. I'll be right back. Hey. Hey, you got a light? Armani, right? I love the perfume. Well, I'm actually bored here. The ambience, the music, this is all bullshit. I think you're bored too. Can I buy you a drink? Actually, బెట్ ఎంత బెట్ ఎంత 5,000. సగం నాకు ఇచ్చాయి కోఆపరేట్ చేస్తా Oh. Okay, done. వాట్ యూ డ్రింక్ Whatever. టకీలా Yeah. 2 టకీలా Cheers. టకీ Shall we dance? Yeah. వీడి ఫేస్ గుర్తు పెట్టుకో నెక్స్ట్ టైం వీడు వస్తే గివ్ ఎ కాల్ What the? Ow. నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని మాత్రం అడగద్దు. ఒళ్ళు మండిపోతుంది. Hey, I'm sorry. డ్రైవ్ చేయగలవా? Yeah, I can drive. I'm fine. పోలీస్ అయితే తాగి నడిపినా ఎవరు పట్టించుకోరే. ఏం చేయను? అలవాటు లేనప్పుడు ఎందుకంత పెద్ద బిల్డప్? నెక్స్ట్ టైం అమ్మాయిల్ని ట్యాకిల్ చేస్తున్నట్టు తెలిస్తే I'll break your legs. Okay. పోనీ. హలో ఎస్ సార్. మ్యారేజ్ అరేంజ్ చేయాలి. యు మీన్ అరేంజ్ ఓ మ్యారేజ్? ఐ లైక్ యూ. అంకుల్ అంకులా మీ? ఎస్ ఫాలో మీ మేడం మ్యాచ్ చూడాలంట కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? బ్యూటీ ఇస్తే టీ ఏంటి, ఖాళీ కప్ ఇచ్చినా తీసుకుంటా. చెప్పండి. మ్యాచ్ చూడాలి. ఎవరికి? నాకే. మీకు ఇంకా కాలేదా? కాలొద్దు మరి ఎట్టగారమ్మా. ఏమనుకోనంటే ఓ నిజం చెప్పనా? ఏంటి? ముందు మీ అబ్బాయికేమో అనుకున్నాను, బాధపడతారని అనలేదు. ఆ అబ్బాయి నేనే. అబ్బాయి మీరా? అంత ఎక్స్ప్రెషన్ ఎందుకు? ఎమోషన్ ఎక్కువై. ముందు నా మ్యాచ్ సెట్ చేయండి, 1000 మీ క్రెడిట్ లో ఉంటా. క్రెడిట్ కాదు, క్యాష్. 5,000 కట్టాలి. ముందు ఈ ఫామ్ ఫిలప్ చేయండి. ఇదిగోండి. మీరు చాలా ఫాస్ట్. ఫస్ట్ క్లాస్ నుంచి అంతే. మీ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్? ఓ 1 సెకండ్. మీ తమ్ముడిదా? నాకు బ్రదర్స్ లేరు. ఓకే, లేచి నిలబడండి. ఆ. ఇంకా చూపెట్టండి. ఏంటి? అమ్మాయిల ఫోటోలు. ఆహా. ఏంటి ఆంటీలా? ఏ నీకు యాంటీలా? ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు. ఎలాంటి అమ్మాయి అంటే నువ్వు కూడా సిగ్గుపడుతున్నావా? నిన్ను చూస్తే సిగ్గుకే సిగ్గు పడింది. చాలు చెప్పు. త్రిష కన్నా కొంచెం అందంగా, నయనతార కన్నా కొంచెం అందంగా. అర్థమైంది. అంటే ఆ అమ్మాయిలా ఉండాలంటావు. ఎగ్జాక్ట్లీ. నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?
అది పగిలిందనుకుంటా. నిన్న ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్టా? కోసి సాల్ట్ వేయలేదు, సంతోషించు. రిపీట్ ఇన్సల్ట్. నీ గుమ్మడికాయ మొహానికి ఆ అమ్మాయి కావాల్సి వచ్చిందా? నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా, ప్రభాస్ అనుకుంటున్నావా? చూస్తే చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళ ఉన్నావు. నీకెవరిస్తారా పిల్లని? పోరా బయటికి. విక్కీ, అది డెఫినెట్గా లవేరా. కాలు కొడతాను అంది అంటే షీస్ పొసెసివ్. నీ కథంతా చదివాక తెలిసింది ఏంటంటే షీ లవ్స్ యూ. దట్స్ ఆల్. కీర్తి కాలింగ్, కీర్తి కాలింగ్, కీర్తి కాలింగ్. కీర్తి, ఏం చేస్తున్నావు? టీవీలో సినిమా చూస్తున్నాను. రొమాంటిక్ ఫిల్మా? నీకు టెలిపతి కూడా తెలుసా? అవును. నీలాగా డ్రింక్ చేయడం, తాగేసి పడిపోవడం నాకు తెలియదుగా. కీర్తి, ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దాట్ పార్ట్. స్టూపిడ్. నీకు నిజంగానే గర్ల్స్ ని టాకిల్ చేయడం రాదు. ఇంకా పరువుదీకమ్మా. హే కీర్తి, వి మీటింగ్ అప్ దిస్ ఈవినింగ్. వెన్? 8:30 అట్ బెలూన్స్ రెస్టారెంట్. ఎందుకు? మొన్న పబ్ లో కుదరలేదు కానీ ఈసారి 100% నిజంగానే ఒక అమ్మాయిని ట్యాకిల్ చేసి చూపిస్తా. రియలీ? యా కీర్తి. యు వెయిటింగ్? హే, ఇక్కడ ఎవరు లేరే. వచ్చేసావా? యా. నాకు సెలబ్రేషన్స్ అనే కదా చెప్పావు. లేదు, నేను ఇక్కడ బెలూన్స్ లో ఉన్నాను. ఓ గాడ్, ఐ యామ్ ఇన్ ద రాంగ్ ప్లేస్. Oh. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. పైన రూఫ్ టాప్ రెస్టారెంట్ లో ఉన్నాను. నో యు స్టే దేర్, నేనే అక్కడికి వస్తున్నాను. ఓకే. యు లుకింగ్ గార్జియస్. ఇంకే షో స్టార్ట్ చేయి. మళ్ళీ ఇంకెవరో అమ్మాయిని పడగొడతా అన్నావు కదా, చూసి సంతోషిస్తాం. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ ఆంటీలు తప్ప అమ్మాయిలు ఎవరో కనపట్లేదే. గర్ల్స్ వచ్చేలోపు నేను నిన్ను ఎంటర్టైన్ చేస్తాను. యు లుక్ బ్రైట్ ఇన్ పింక్. నీ పింక్ సారీ కోసం. ఆ రెండు మిస్టీరియస్ కళ్ళు, వాటికి యువర్ హార్ట్. ఎస్, ఆపదలో ఉన్నవాడికి బ్లడ్ ఇచ్చి కాపాడావుగా, ఆ సహాయపడే హృదయానికి. నీకెలా తెలుసు? ఐ నో. కీర్తి, ఐ లవ్ యూ. I'm so sorry. I really love you. What? I mean it, Kirti. సారీ. Hey, కళ్ళు కనపట్లేదా? వాష్రూమ్ ఎక్కడ? అటువైపు. విక్రమ్, 1 minute. You take your time. మీరు పోలీస్ అని నాకు తెలుసు. మీకెదురుగా రెండో టేబుల్ మీద ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక ఆవిడ నూడిల్స్ తింటోంది, చూడండి. ఆవిడ హ్యాండ్ బ్యాగ్లో డ్రగ్స్ ఉన్నాయి, నేను చూశాను. ఆవిడ డ్రగ్ పెడ్లర్. మీరు పోలీస్ కదా, పట్టుకుంటారని ఇదంతా రాసి పెట్టాను. కీర్తి, 1 minute. ఎక్కడికి? జస్ట్ వెయిట్. ఎక్స్క్యూజ్ మీ, మీ బ్యాగ్ ఒకసారి చెక్ చేయాలి. వై? పోలీస్. ఐఎమ్ సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ మ్యామ్. ఇక్కడ డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ. ఏ స్టేషన్? ఏసీపీ గారి వైఫ్ ని చెక్ చేసే స్టేజ్ కి ఎదిగావన్నమాట. సార్, ఏమయ్యా, ఇన్కమింగ్ కాల్ ఫ్రీయే కదా, ఉదయం నుంచి ఫోన్ చేస్తున్న లిఫ్ట్ చేయవేంటి? సార్ అది నా ఫోను. ఫోన్ సరే, ఏసీపీ గారి వైఫ్ దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు నీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అక్కడ ఒక పేపర్ మీద రాసుంది సార్. సో న్యూస్ పేపర్ లో పడినట్టు ఫీల్ అయ్యావా? అది కాదు సార్, నేను షట్ అప్. ఎక్స్క్యూజ్ మీ, వేర్ కెన్ ఐ ఫైండ్ విక్రమ్? ఏయ్, ఎవరో రా. ఏంటి? విక్రమ్, యువర్ సెల్ రాత్రి రెస్టారెంట్ లో మర్చిపోయాం. నువ్వు కాసేపు బయట వెయిట్ చేయి, నేను వస్తున్నాను. ఓకే. ఆగో,
ఆ రోజు బ్యాగ్ పోయిందని కంప్లైంట్ చేసింది నువ్వే కదూ? కంప్లైంట్ చేసిన దాన్ని క్యాచ్ చేసావన్నమాట. అవునయ్యా, కామంతో కళ్ళు మూసుకుపోతే డ్రగ్ ట్రాఫికర్ కి ఏసీపీ వైఫ్ కి తేడా తెలియదు. సార్ నేను చేసిన తప్ప ఎలా అవుతుంది? ఆవిడ ఏసీపీ వైఫ్ అని నాకు తెలియదు. ఆ రోజు కూడా బాంబ్ స్క్వాడ్ ఆపరేషన్లు ఇలాగే తిట్టారు. యాజ్ ఎ పోలీస్ నేను రెస్పాండ్ అవ్వాలి కదా. అది డ్యూటీలో ఉంటే, కానీ నువ్వు ఆ రోజు డ్యూటీలో ఉన్నావా? నో, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇక మీద ఏ చిన్న తప్పు చేసినా నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది నా ఆర్డర్ కాదు, ఏసీపీది. ఆర్డర్ బై ఏసీపీ. ఏంటా సార్, ఒక అమ్మాయి ఫోన్ చేసి మగాళ్ళని రెచ్చగొట్టి సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఎత్తుకెళ్తుందని కంప్లైంట్ వచ్చింది సార్. ఆ కేసు నువ్వే డీల్ చేయి. ఓకే సార్. నువ్వు వెళ్ళు. చలో చలో, బహుత్ కామ్ హై ముझे. फालतू फालतू बात करता है. విక్రమ్ రోజు ఇలాగే తిడతాడా? సారీ